హరే కృష్ణ అందరికీ. ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ 14 మే 1657 సంవత్సరంలో సాయిబాయి ఛత్రపతి శివాజీ దంపతులకు పురందర్ ఫోర్ట్ మహారాష్ట్రలో జన్మించాడు. జన్మించిన 2 సంవత్సరాలకే తన తల్లి సాయిబాయి మరణించింది. తల్లి మరణించిన తర్వాత ఛత్రపతి సంభాజీ తన నానమ్మ జిజియాబాయి దగ్గర పెరిగాడు. జిజియాబాయి ఛత్రపతి సంభాజీని ఛత్రపతి శివాజీ లానే పెంచింది. ఛత్రపతి సంభాజీ చిన్నప్పటి నుండి ఎన్నో యుద్ధ విద్యల్లో నైపుణ్యం పొందాడు. అపారమైన తెలివితేటలు ప్రదర్శించేవారు. ఛత్రపతి సంభాజీ 13 ఏళ్ల వయసులోనే 13 భాషలు మాట్లాడగలిగాడు. జిజియాబాయి తండ్రి ఛత్రపతి శివాజీ లానే ఛత్రపతి సంభాజీని పెంచింది. ఒకరోజు ఛత్రపతి సంభాజీ 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రితో పాటు ఔరంగజేబ్ రాజ్యానికి విందుకని వెళ్తాడు. ఔరంగజేబ్ కావాలని ఛత్రపతి శివాజీని తన కుమారుడు ఛత్రపతి సంభాజీని చివరి వరుసలో నిల్చోబెడతాడు. అది చూసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీని తిరిగి బయటికి తీసుకెళ్తాడు. అప్పుడే ఔరంగజేబ్ సైనికులు వచ్చి వీరిద్దరిని బంధిస్తారు. ఆ సందర్భంలో కూడా ఛత్రపతి సంభాజీ అసలు భయపడడు, ధైర్యంగా ఉంటాడు తండ్రితో పాటు. వీరిద్దరిని బంధించిన కొన్ని రోజులకి ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మారువేషంలో బయటికి తప్పించుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుండి ఛత్రపతి సంభాజీ మహారాజ్ పెరుగుతూనే ఎన్నో యుద్ధ విద్యలో నైపుణ్యం పొందుతాడు. ఒకానొక సమయంలో సింహంతో పోరాడి దాన్ని చంపేస్తాడు. ఛత్రపతి సంభాజీ తన తండ్రి స్థాపించిన మరాఠీ ఎంపైర్ కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. ఛత్రపతి సంభాజీకి చిన్న వయసులోనే యేసుబాయితో పెళ్ళవుతుంది. వీరికి సాహుబాయి అనే కొడుకు, భవానీబాయి అనే కూతురు పుడతారు. ఏప్రిల్ 3, 1680 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అనారోగ్యంతో మరణించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అధికారికంగా సింహాసనాన్ని అధిష్ఠించి మరాఠీ సామ్రాజ్యం యొక్క 2వ ఛత్రపతిగా జూలై 20, 1680 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. సంభాజీ మహారాజ్ రాజైన తరువాత ఛత్రపతి నిర్మించిన స్వరాజ్యాన్ని కాపాడారు. ఎన్నో యుద్ధాలు చేసి కోల్పోయిన కోటలు, ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. మరాఠీ ఎంపైర్ని కోకన్, కర్ణాటక, డెక్కన్ తీర ప్రాంతాల్లో విస్మరించి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. యుద్ధానికి వచ్చిన ఔరంగజేబ్ని ఓడించాడు. ఓడిపోయిన ఔరంగజేబ్ పోర్చుగల్స్తో చేయగలిపి మళ్ళీ యుద్ధానికి వచ్చినా సరే మళ్ళీ ఓడిపోయాడు. ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీని యుద్ధంలో గెలవడానికి ఎంతోమంది రాజులతో చేయగలిపాడు. అయినా యుద్ధంలో గెలవలేకపోయాడు. ఛత్రపతి సంభాజీని యుద్ధంలో గెలవలేనని అనుకున్నాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎన్నో యుద్ధాలు చేసి హైందవ ధర్మాన్ని కాపాడినందుకు గాను అతనికి ధర్మవీర్ అనే బిరుదు వచ్చింది. 1689 సంవత్సరంలో ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు అయినా వాళ్ళే ఆ విషయం ఔరంగజేబ్కి చెప్తారు. అప్పుడు ఔరంగజేబ్ సైన్యం ఒంటరిగా ఉన్న సంభాజీ దగ్గరికి వెళ్ళి అతన్ని బంధించి ఔరంగజేబ్ రాజ్యానికి తీసుకువెళ్తారు. ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్ ముందు బంధించి దారుణంగా అతనిని కొడుతూ చిత్రహింసలు పెడతారు. ఔరంగజేబ్ ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని 3 విషయాలు ఒత్తిడి చేస్తాడు. ఆ 3 విషయాల్లో మొదటిది, ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవ్వమంటాడు. రెండవది, మొఘల్ ఎంపైరే చాలా గొప్పదని ఒప్పుకోమంటారు. మూడవది, మరాఠీ రహస్యాలు చెప్పుమని అడుగుతాడు. కానీ వీరికి దేనికి కూడా సంభాజీ మహారాజ్ ఒప్పుకోడు, చెప్పడు. అది చూసి ఔరంగజేబ్ వేడిగా ఉన్న 2 ఇనుముల్ని కళ్ళలోకి పెట్టి కళ్ళు పీకేస్తాడు. అయినా కూడా ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒకే మాట మీద ఉంటాడు. అతని చర్మం ఒలిచేస్తాడు, కాళ్ళకున్న గోర్లు పీకేస్తారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ని 40 రోజులు ఎన్నో చిత్రహింసలు పెడతారు. ప్రతిరోజు పొద్దున ఔరంగజేబ్ అతని దగ్గరికి వచ్చి మతం మారిపో అన్నా కూడా తను మారనని ఒకే మాట మీద ఉంటాడు. ఇప్పుడు పరమశివుణ్ణి స్మరిస్తూ 40 రోజుల తర్వాత అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భీమా రివర్లో పడేస్తారు. అప్పుడు తులా గ్రామస్తులు పడేసిన తర్వాత ఆ ముక్కలుగా ఉన్న శరీరాన్ని తీసి ఆ శరీరాన్ని కుట్టి అతకబెట్టి చివరి అంత్యక్రియలు చేస్తాడు. ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సమాధి తులా గ్రామంలో ఉంది. ఇప్పుడు ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ 2వ మరాఠీ రాజుగా తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యం కోసం ఎన్నో యుద్ధాలు చేశారు. ఆ సామ్రాజ్యాన్ని కర్ణాటక, డెక్కన్, కోన్కాన్ ఇంకా తీర ప్రాంతాలకు విస్తరించాడు. ఎన్ని చిత్రహింసలు పెట్టిన మతం మారును అన్నాడు. అస్తమానం శివుణ్ణి స్మరిస్తూ ఉండేవారు. ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని అందరూ చావా అంటారు. అంటే సింహం ఒక బిడ్డ అని అర్థం మరాఠీలో. తండ్రి శివాజీ మహారాజ్ నేర్పిన ధర్మం కోసం నిలబడ్డాడు.
వీడియోలో కింద కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.